తెలుగు రాష్ట్రాలపై ప్రకృతి కన్నెర చేసింది. కుంభవృష్టి తీవ్ర విషాదాన్ని నింపింది. లక్షల మందిని నిరాశ్రయులను చేసింది. కట్టలు తెంచుకున్నాయి. రికార్డు స్థాయి ప్రవాహాలు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఎటు చూసినా భయంగా కనిపిస్తున్న పిల్లలు, మహిళలే కనిపిస్తున్నారు. సర్వం కోల్పోయారు. చివరికి వారికి కన్నీళ్లే మిగిలాయి. అటు బెజవాడైనా ఇటు ఖమ్మమైనా అదే సీన్. బుడమేరు, మున్నేరు రికార్డు స్థాయిలో పొంగడంతో జరిగిన విలయం అంతా ఇంత కాదు. ప్రకాశం బరాజు చరిత్రలోని ఇంత పెద్ద వరదను చూసిందంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీలో బుడమేరు, తెలంగాణలో మున్నేరు, కనీవిని ఎరుగని విధంగా కృష్ణమ్మ, కట్టలు తెంచుకున్న ప్రవాహాలు, పల్లె పట్నమన్నా తేడా లేదు. కుమ్మేసిన కుంభవృష్టి, కన్నీళ్లే మిగిల్చిన అతివృష్టి. అక్కడ మొత్తం మునిగిపోయి అందుకు రాత్రి చిరికిపోయి 3 రోజులు ఇక్కడే ఉన్నాడు. ఇల్లంతా మునిగిపోయింది. భయంగా లక్షల మంది ఇట్లా పిల్లల్ని పెట్టుకొని వరదలో బయటికి వెళ్ళిన పరిస్థితుల్లో ఉన్నాం. ఎంత వాన ఎందుకు కురిసింది? చూస్తుండగానే వరద ఎలా వచ్చింది? విజయవాడ చరిత్రలోనే కనీవిని ఎరుగని వర్షం. బుడమేరు పొంగడంతో ఒక్కసారిగా బెజవాడపై జలఖడ్గం విరుచుకుపడింది. అసలు తేరుకునే లోపే కథ అంతా మారిపోయింది. ఇళ్లల్లోకి చూస్తుండగానే నీళ్లొచ్చేశాయి. అంతా భయం. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఇలా పైకి వెళ్లి తల దాచుకున్నారంతా. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. గంటలు గడిస్తే గాని సహాయక చర్యలు అందని పరిస్థితి. ఏరు ఊరు ఏకమయ్యాయా అన్నట్లుగా మారిపోయింది విజయవాడ. చెప్పాలంటే విలయవాడగా మారిపోయింది. ఎటు చూసినా వరదే. రోడ్లన్నవే కనిపించడం లేదు. సింగ్ నగర్ వంటి చోట్లయితే మెడలోతు నీళ్లు. ఇంతటి జలప్రలయాన్ని బెజవాడ ఇప్పటి వరకు చూడలేదు. ఇదో మాటలకందని మహావిపత్తు. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కురిసిన వర్షం దాటికి ఏర్లు, ఊర్లు ఏకమయ్యాయి. కట్టలు తెగాయి, గండ్లు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఒకే రోజు 29 సెంటీమీటర్ల వాన. ఇంత వర్షాన్ని ఏ ప్రాంతము తట్టుకోలేదు. అంతే ఒక్కసారిగా ఫ్లాష్ ఫ్లడ్స్ విరుచుకుపడ్డాయి. చూస్తుండగానే చుట్టుముట్టేశాయి. మా ఇల్లు అయితే మొత్తం మునిగిపోయింది. నేను రావడానికి చాలా కష్టమైంది. మా బిల్డింగ్లో అందరూ ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నారు, కానీ బోట్స్ అటు ఎవరు రావట్లా. సందులోకి అయ్యేటప్పటికి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. నాకు ఇక్కడ దాకా వచ్చినాయి. ఇక్కడ బాగా ఎక్కువ ఉంది ఈ భాగంలో. ఇంకా లోపల కూడా బాగానే ఉన్నాయి, చాలా నీళ్ళు ఉన్నాయి. మేము వడకాల నుంచి చంటి పిల్లలతోని బాలింతలతోని వస్తున్నాం. ప్రాణాలు ఎలా పెట్టుకొని వస్తున్నాం. మేము ఏమీ లేవు. అక్కడి నుంచి నడుచుకొని ఆ పిల్లలు గోల కట్టుకునే గుట్టతోని ఇల్లు ములిగిపోయి, పరుపులు, ఫ్రిడ్జ్లు అన్ని కొట్టుకుపోయినాయి. రాజీనగర్ మాది. అక్కడి నుంచి వస్తున్నాం నడుచుకొని. చంటి పిల్లలు, అదిగోండి చంటి పిల్లలు. ఇదే అండి, ఇదే మా ఇల్లు. నిన్న 3 రోజులు ఇక్కడే ఉన్నాడు. ఇల్లంతా మునిగిపోయింది. పక్కన పాప వాళ్ళు పూడి పెట్టారు. వరదలకు సర్వం కోల్పోయిన వారి బాధలు అంతా ఇంతా కాదు. బాలింతలు, గర్భిణులు, వృద్ధులు, పిల్లలు ఒక్కరేంటి అందరూ జలఖండంలో చిక్కుకున్నారు. బుడమేరు ఉధృత రూపం దాల్చడం, కట్టలు తెగిపోవడంతో అజిత్ సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట, పైపుల్ రోడ్, రాజీవ్ నగర్, కండ్రిక, జగ్గంపూడి కాలనీలు పూర్తిగా మునిగిపోయాయి. ఒక్కసారిగా వచ్చి పడిన ఫ్లాష్ ఫ్లడ్స్తో కట్టుబట్టలే మిగిలాయి. సింగ్ నగర్ ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి.
ఎగువ నుంచి వస్తున్న వరదతో బుడమేరు కట్టలకు పలుచోట్ల గండుపడ్డాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఎన్నో ఏండ్లుగా అక్కడ జనముంటున్నా ఈ స్థాయి వరదను మాత్రం చూడలేదంటున్నారు. మనుషులు కూడా పడవల మనుషులు కూడా తీసుకెళ్ళి అట్లా చాలా 60-70 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. అందరినీ పెద్దవాళ్ళని ముసలి వాళ్ళన్నా తీసుకొని వచ్చి మనకు ఏ సదుపాయం లేదు. 17 మంది ఉన్నారన్న. ఇప్పుడే 3 డెలివరీ వాళ్ళని ఎక్కించుకున్నారు అంతే. కట్మ వాళ్ళు అందులో వేసారు అంతే, ఇంకెవరు లేరు. అందరూ ఒకళ్ళు ఇట్లా నట్టుకుంటూ వస్తున్నాం. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే బుడమేరు నీరంతా చుట్టుముట్టింది. ముఖ్యమైన సామాన్లు కూడా తీసుకెళ్లలేని పరిస్థితి వచ్చింది. చివరికి కట్టుబట్టలే మిగిలాయి. బుడమేరు ఉధృతికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని కాలనీలు అతలాకుతలమయ్యాయి. వాహనాలన్నీ నీటిలో పడవల మాదిరి తేలియాడుతున్నాయి. ఈ స్థాయిలో వరద ఎప్పుడు చూడలేదని, సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని వరద బాధితులంతా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళే మమ్మల్ని అన్ని చూసి చాదుకున్నారు. ఇలా మునిగిపోయినా మేమే వాళ్ళందరూ వచ్చి కొన్ని ఏవో పనికొచ్చిన తీసుకున్నా. అంటే ఇలాంటి నాకు డ్యూటీకి అవసరమైన అంతే ఏవి తీయలేదు, అన్నీ మునిగిపోయాయి. పైన వీళ్ళే ఉండారండి, మేమందరం కింద వాళ్ళము. వీళ్ళ పైన మాకు అన్ని చూసారు. వాళ్ళ నిన్నటి నుంచి పైనే ఉన్నాం. పొద్దున ఆ అమ్మాయి గురించి, అదే ప్రెగ్నెంట్ లేడీ గురించి గట్టిగా మాట్లాడితే అప్పుడు వచ్చారు వాళ్ళు. ఇంకా అదేనండి, ఇంకేముంది, మాకు లోపల మిషన్లు అన్నీ తడిసిపోయినాయి. మా వారు టైలరు అవన్నీ తడిసిపోయినాయి, చాలా రేట్లు అవన్నీ. ఇప్పుడు ఎలాగ పరిస్థితి మాకు అసలు అర్థం కావట్లేదు. కరెంటు లేదు, సెల్ ఫోన్లు పనిచేయడం లేదు. తమ వారు ఎక్కడున్నారో తెలియక, ఏం చేయాలో తెలియక, ఎవర్ని సహాయం కోసం వేడుకోవాలో తెలియక బెజవాడ ముంపు బాధితులు పడ్డ నరకం అంతా ఇంతా కాదు. తాగడానికి మంచినీళ్లు లేవు, తినడానికి తిండి లేదు. ఇది వరద బాధితుల ఆవేదన. బుడమేరు మైలవరం కొండల్లో పుట్టిన ఒక పెద్ద వాగు. కొల్లేరుకు నీటిని సరఫరా చేసే అతి ముఖ్యమైన వాగుల్లో బుడమేరు ఒకటి. పుట్టిన ప్రాంతం నుంచి దాదాపు 170 కిలోమీటర్ల దూరం ప్రవహించే బుడమేరులో ఏటా 10,000 నుంచి 11,000 క్యూసెక్ల వరకు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అయితే 2005లో వచ్చిన వర్షాలకు బుడమేరులో ఏకంగా 75,000 క్యూసెక్ల నీరు ప్రవహించింది. అప్పుడే విజయవాడ చాలా వరకు దెబ్బతిన్నది. ఆ తర్వాత 2009లో మరోసారి అలాంటి పరిస్థితే ఎదురైంది. బుడమేరు వాగు తన ప్రయాణంలో చాలా మలుపులు తిరుగుతూ ఉంటుంది. దాంతో ఎక్కువ ప్రవాహం వచ్చినప్పుడు చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలన్నీ మునిగిపోతుంటాయి. ఇప్పుడు కూడా జరిగింది ఇదే. 2005లో వచ్చిన భారీ వరదలు చూసిన ఇరిగేషన్ శాఖ బుడమేరు నదీ పొడవున ఒక రిటైనింగ్ వాల్ నిర్మించాలనే సూచన చేసింది. దీనిపై అప్పట్లో కొంతమేర వర్క్ జరిగినా తర్వాత పూర్తిగా పక్కన పెట్టేశారు. బుడమేరు ప్రవహించే ప్రాంతంలో ఈ 2 దశాబ్దాల్లో విపరీతంగా భూ ఆక్రమణలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు పెరిగాయి. ఈ ప్రాంతాల్లో తక్కువ రేటుకే స్థలం లభిస్తూ ఉండడంతో పేద మధ్యతరగతికి చెందిన ప్రజలు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతాలే నిండా మునిగిపోయాయి. బుడమేరు కుంచుకుపోవడం, ఈ కాలువ సైజు తగ్గడం కూడా సమస్యలను పెంచింది. రెండోది, బుడమేరుకి ఏదైతే నేరుగా కొల్లేరుకు పోయే దీంట్లో సరిగా మెయింటైన్ చేయకుండా పోవడం, మెయింటైన్ చేయకుండా పోయి కొన్ని బ్రీచెస్ పడడం, ఆ బ్రీచెస్లో కొల్లేరుకు పోవలసిన నీళ్లు నేరుగా ఈరోజు కృష్ణ ఏదైతే ఈ దీని మీద సిటీకి రావడం, ఇవన్నీ కూడా సింగనగర్కి రావడం. దీనివల్ల దగ్గర దగ్గర 16 వార్డులు సింగనగర్లో దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఈ 16 వార్డుల్లో కూడా మనం ఒకసారి చూస్తే దగ్గర దగ్గర 2,76,145 మంది ఇక్కడ ప్రజలుండే అవకాశం ఉంది. అంటే ఇక్కడ 2,76,000 మంది ఉన్నారు. ఇంకొక పక్కన ఇప్పుడు నేను చెప్పినట్టు కృష్ణలంక, భూపేష్ నగర్లో కూడా కొంతమంది ఉన్నారు. అదే కాకుండా ఇబ్రహీంపట్నంలో కూడా కొంతమంది అక్కడ కూడా సబ్మెర్జ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగే పరిస్థితి వచ్చింది. ఒక పక్కన మానవ తప్పిదం. ఆనాటి 5 సంవత్సరాల్లో ప్రభుత్వం సక్రమంగా మెయింటైన్ చేసుంటే, ఆ బ్రీచ్ లేకుండా చేసుంటే ఇప్పుడు ఆ నీళ్లు ఈ యొక్క సింగనగర్కి వచ్చే పరిస్థితి వచ్చేది కాదు. దానివల్ల ఇది కొంతవరకు ప్రొటెక్షన్ ఉండేది. అటు ప్రకాశం బ్యారేజ్కి కూడా రికార్డు స్థాయిలో వరద వస్తోంది.
125 ఏళ్ల బ్యారేజీ చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో ప్రవాహం వచ్చింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద 11.25 లక్షల క్యూసెక్లు ఇన్ఫ్లో దాటిందంటే ఏ స్థాయిలో వర్షం పడిందో అర్థం చేసుకోవచ్చు. 2009 అక్టోబర్ 5న రికార్డు స్థాయిలో 10,94,422 క్యూసెక్ల వరద నీరు, అంతకుముందు 1903 అక్టోబర్లో మాత్రమే 10,60,830 క్యూసెక్ల వరద ఉధృతి నమోదైంది. ఇప్పుడు ఏకంగా 11 లక్షల క్యూసెక్లు దాటింది. వీటికి తోడు బోట్లు కొట్టుకువచ్చి బ్యారేజీకి డ్యామేజ్ ఏర్పడింది. For more videos like this, subscribe Big TV channel.